సినిమా స్క్రిప్ట్ సీన్ పేపర్ ఎలా ఉంటుందనేది లాస్ట్ వీడియోలో చూశారు కదా. ఇప్పుడు మన దగ్గర రాసే పద్ధతి ఏంటి, హాలీవుడ్లో రాసే పద్ధతి ఏంటి అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న చూపించిన అతడు సినిమాలో క్లిప్ తీసుకుందాం. అసలు ఇంట్లో ఉంది మనవాడు కాడో ఎవడో బయటోడు చెప్తే తప్ప తెలుసుకోలేని స్థితిలో. ఇన్ టాలీవుడ్ ముందు పేపర్ని హాఫ్ పార్ట్గా ఫోల్డ్ చేస్తారు. లెఫ్ట్ సైడ్ యాక్షన్ పార్ట్ అని, రైట్ సైడ్ డైలాగ్ పార్ట్ అని విభజిస్తారు. ఆ తర్వాత సీన్ నెంబర్ అని రాస్తాం. అది ఎన్నో సీన్ అయితే ఆ నెంబర్ని వేస్తాం. నెక్స్ట్ లొకేషన్ రాస్తాం, అంటే ఆ సీన్ జరిగే స్థలం, ఇల్లా, హాస్పిటలా, పోలీస్ స్టేషనా, ఏదైతే అది. నెక్స్ట్ పగలు జరుగుతుందా రాత్రి జరుగుతుందా అనేది రాస్తాం. పగలైతే డే అని, రాత్రి అయితే నైట్ అని మెన్షన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఒక స్లాష్ కొట్టేసి అక్కడ ఏం రాస్తామంటే సీన్ జరుగుతున్నది ఇంటీరియర్లోనా ఎక్స్టీరియర్లోనా అనేది రాస్తాం. ఆ రకంగా పైన జరిగిన సీన్ రాయాల్సి వస్తే స్లగ్ లైన్ ఇలా ఉంటుంది. సీన్ నెంబర్ 1, హీరోయిన్ హౌస్, డే ఎఫెక్ట్, ఇంటీరియర్. దీన్నే స్లగ్ లైన్ అంటారు. దీని తర్వాత కంటెంట్ రాస్తాం ఇలాగా. సునీల్ కుర్చీలు తీస్తున్నాడు, పెళ్లి ముగిసింది, అందరూ డిస్టర్బ్ మూడ్లో ఉన్నారు. సో ఇది యాక్షన్ పార్ట్ అన్నమాట. అసలు ఇంట్లో ఉంది మనవాడు కాడో ఎవడో బయటోడు చెప్తే తప్ప తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం మనం. నెక్స్ట్ బ్రహ్మి డైలాగ్ ఏ టోన్లో చెప్పాలో మెన్షన్ చేసి ఆ డైలాగ్ రాయాలి. ఇక్కడ మీరు గమనించే ఉంటారు, మదర్ క్యారెక్టర్ సుధా అతని వైపు చూసింది. సో అది కూడా రాయాలి. వాడు వచ్చాడని ముగ్గులేశారు, వాడు తింటాడని గారెలేశారు, వాడు వారసుడని మా మీద కేకలేశారు. 12 ఏళ్ల తర్వాత అడ్రస్ వెతుక్కుంటూ ఇంటికి వచ్చిన వాడిని పార్థు కాకుండా ఇంకెవరనుకుంటామండి. పోస్ట్ మ్యాన్ అనుకోవచ్చుగా. ఈ రకంగా రాసుకుంటూ వెళ్ళి చివరగా కట్టు అని రాయాలి. అంతే, సీన్ పూర్తయినట్టే. ఇది మన దగ్గర రాసే పద్ధతి. అయితే యాక్టర్స్ పేర్లు రాయకూడదు, క్యారెక్టర్స్ పేర్లు మాత్రమే రాయాలి. మీకు సులువుగా అర్థం కావాలని ఇలా చూపించాం. హాలీవుడ్ స్టైల్ ఫార్మాట్ కూడా చూపిద్దాం అనుకున్నా, బట్ డ్యూరేషన్ ప్రాబ్లం. సో నెక్స్ట్ వీడియోలో ట్రై చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సినిమా స్టోరీ.